స్థాయిలో అవినీతి జరిగితే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, ఎవడైనా తప్పు చేసినా అవినీతి పడ్డా అది చివరి రోజు అయిపోద్ది అంటున్నాడు. చివరి రోజు కాదు, ఇది మొదటి రోజు అవుతుంది. వాళ్ళకి జీవితాన్ని ప్రారంభించామంటున్నారు ఇప్పుడిప్పుడే తమ హయాంలో. ఇంతకుముందు ఎప్పుడు లేదు ఫోన్పేలు అటువంటివి. ఇదే గంగాధర్ రెడ్డి అనేటువంటి అధికారి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో అవినీతికి పాల్పడుతున్నాడని కంప్లైంట్ ఇస్తే సాయంత్రానికి ట్రాన్స్ఫర్ చేయించాను నేను. అప్పుడు ఉన్నాడు. అప్పుడు ఇదే విధంగా కొంతమంది కాంట్రాక్టర్ మేనేజ్ చేసి నెల్లూరు జిల్లాలో ఉన్నాడు. తెలుగుదేశం టైం నుంచి ఉన్నాడు. అప్పటి నుంచి సోమిరెడ్డికి సన్నిహితుడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా నా దగ్గర ఫిర్యాదు వస్తే ఈ విధంగా విచ్చలవిడిగా పాల్పడుతున్నాడంటే ఇక్కడి నుంచి తరిమేస్తే ఇతను అవసరం లేదని చెప్పి ఆగ మేఘాల మీద ఈ ప్రభుత్వం రాగానే ఎక్కడెక్కడైతే అవినీతి పరులైనటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ చేర్చి వాళ్ళ ద్వారా మీ పనులు చక్కబెట్టుకొని ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా లూటీ చేస్తా. దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఏసీబీకి రాశా, నెల్లూరు ఏసీబీ డిఎస్పీకి రాశాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి రాశాం, మినిస్టర్ దగ్గర రాశాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రాశాం, ముఖ్యమంత్రి గారికి రాసినటువంటి లేఖని అందరికీ కూడా మార్క్ చేయడం జరిగింది. అయితే ఈరోజు